హాయ్ ఫ్రెండ్స్, నేను అమ్మవారి కోసము గాజుల మాల చేద్దాం అనుకుంటున్నానండి. మాల అయితే చాలా సింపుల్గా చేసేయచ్చు. కాకపోతే కొంతమంది అయితే చిట్టి గాజులు వేయాలి అంటారు. నాకెందుకో ఇలా మామూలుగా మనం తొడుక్కున్న బ్యాంగిల్స్ వేస్తేనే మేలు. ఎందుకంటే ఆ తర్వాత ఆ బ్యాంగిల్స్ మనం కూడా వేసుకోవచ్చు కదా, అమ్మవారి ముందర పెట్టి అమ్మవారికి మాల వేసి అనుకుంటాను అనమాట. నా అభిప్రాయం ఇది. ఇకపోతే మాలకి నేను ఫస్ట్ పోగుదారం తీసుకొని ఒక 5 పోగులుగా తీసుకొని అంతా పసుపు అనేది అప్లై చేసుకుంటాను మొత్తం దారానికి. ఆ తర్వాత బ్యాంగిల్స్ మనం తీసుకుంటాం కదా, అవి కొన్ని అయితే తెచ్చేటప్పుడు కొన్ని పగిలిపోయి ఉంటాయి అనమాట. అవి కూడా చెక్ చేసుకొని ఇలా మాల కట్టేటప్పుడు ఫస్ట్ ఆ లాస్ట్ ఈ లాస్ట్ అయితే ఒక ముడి వేసుకోవాలండి. అలా ముడి వేసుకుంటే మనకి మాల అనేది విడిగిపోకుండా ఉంటుంది కాబట్టి ముడి వేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకొని అయితే ఫస్ట్ గ్రీను, రెడ్, మళ్ళీ గ్రీను, మళ్ళీ రెడ్ ఇలా వేసుకుంటాను అనమాట. ఇలా లోపల నుంచి తీసుకొని దారాన్ని ఆ తర్వాత పైన వేసుకోవడమే, అంతే అండి. ఇలా వేస్తుంటే మాల మొత్తం అనేది అయితే రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్గా అంటే సింపుల్గా తయారు చేయొచ్చు. నా చేతులతో నేను అమ్మవారికి మాల తయారు చేసి వేయాలనే ఆశతోనే ఇలా తయారు చేసి వేస్తున్నానండి. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గన ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే అమ్మవారికి గాజుల మాల అంటే చాలా ఇష్టము. ఇంకా అమ్మవారి కోసం నేనైతే పులార్ కుట్టానండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకసారి వెళ్ళి చూడండి.